హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. బట్ ఇప్పుడు ఉన్న వెల్త్ అంతా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి జనాలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇప్పటి జనరేషన్ ఎందుకని ఈ నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, నీ ప్రాబ్లం నీ ప్రాబ్లం నీ ప్రాబ్లం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జనరేషన్ ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది? బాడీలో ఎక్కువగా మొబైల్ అయ్యేది, ఎక్కువగా యాక్టివిటీ అయ్యేది, ఎక్కువగా లోడ్ తీసుకునేది, ఎక్కువగా మూమెంట్స్కు స్ట్రెస్లోకి పోయేది మన మోకాలండి. నీ జాయింట్ అంటాము. నీ అనేది మనకు ఒక హింజ్ టైప్ జాయింట్. ఇది ఓన్లీ ఈ మూమెంట్స్, దీన్ని హింజ్ మూమెంట్ అంటాం. డోర్ హింజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీనిలో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది మోస్ట్ పవర్ఫుల్ లిగమెంట్ అండి. ఇది పటేలా బోన్ అంటాము. పటేలా అంటే మోకాలకు ముందు భాగంలో ఉండే చిప్ప ఎముక. దీనికి పవర్ఫుల్ కార్డిసెప్స్ మజిల్ అటాచ్మెంట్ ఉంటుంది. కిందనేమో ఈ కాలు ఎముక టిబియాకి లిగమెంట్ ఒకటి పవర్ఫుల్ పటేలార్ లిగమెంట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక లారీ లోడ్ తీసుకునేంత స్ట్రెంగ్త్ ఈ లిగమెంట్ ఈ మజిల్లో ఉంటుంది. ఇది తొడలోని ఫీమర్ ఎముక అండి. అలాగే ఇది కాల్లోని టిబియా ఎముక. ఈ రెండింటి మధ్యలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇది మెనిస్కస్ అంటాం, అంటే మెత్తటి ఎముక అంటారు. మీడియల్ ఒక సైడు, అంటే లోపల సైడ్ ఒక సైడు, బయటి సైడ్ ఒకసారి లాటరల్ అంటాము. దీని లోపల మోకాళ్ళను ముందుకు జరగనీయకుండా చూసుకోవడానికి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఉంటుంది. వెనకకు జరగకుండా చూసుకోవడానికి పోస్టీరియర్ లిగమెంట్ ఉంటుంది. సైడ్స్కు జరగకుండా చూసుకోవడానికి కొలాటరల్ లిగమెంట్స్ ఉంటాయి. సో మనకు ఇంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉన్న జాయింట్ బాడీలో ఏది లేదు. ఇన్ని రకాల ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మనకు ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ జాయింట్ మన బాడీలో ఉండే 70% బరువును మోస్తుంది. అందులో మన యాంగిల్ ఆఫ్ వెయిట్ అనేది ఇలా పడుతుందండి. లోపల సైడ్ మోకాలు లోపల సైడ్ మన యాక్సిస్ ఇలా పడుతుంది మనకు. సో మన 60-70 కిలోల బరువు అంతా ఈ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ పడుతుంది. సో యూజువల్గా మనకు మోకాలు నొప్పులలో ఏవి ఎక్కువగా వస్తాయి? మనకు ఆర్థరైటిస్, అంటే ఈ కీల్ లోపల మనకు ఈ సాఫ్ట్ బోన్ కానీ ఈ కార్టిలేజ్ కానీ అరిగితే దాన్ని మనం డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అలాగే ఈ పటాల ఎముక మధ్యలో ఒక కుషన్ లాంటిది ఉంటుంది, దాన్ని బర్సైటిస్ అంటాం. అంటే మన బోన్ స్మూత్గా మూమెంట్ కావడానికి తీసుకోవాల్సిన సపోర్ట్ ఇందులో ఉంటుంది, అది బర్సైటిస్ అని అంటాం. మనకు ఈ మోకాలు కింది భాగంలో ఎక్కడైతే లిగమెంటం పట్టేలా అటాచ్మెంట్ ఉంటుందో అక్కడ పొర దెబ్బతిన్నప్పుడు దాన్ని ఆస్గూడ్ స్లాటర్ డిసీజ్ అని అంటాం. ఈ మెనిస్కల్ అరిగినప్పుడు కానీ ఇరిగినప్పుడు కానీ కట్ అయినప్పుడు కానీ మనం మెనిస్కల్ ఇంజురీస్ అంటాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్లో కానీ పడ్డప్పుడు బెనకడం, రొటేషన్ రావడం వల్ల కానీ మన కాలు లోపల ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఎక్కువగా తెగే ఆస్కారం ఉంటుంది, అంటే బ్రేక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇది ఏసిఎల్ అండి. ఇది పీసీఎల్. ఇది పోస్టీరియర్ సైడ్ లిగమెంట్ ఉంది, ఇది mình ప్రొటెక్ట్ చేస్తుంది. అది కూడా సమ్ టైమ్స్ తెగే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఈ కొలాటరల్ లిగమెంట్స్ కూడా ఇంజరీలో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డీజనరేషన్లో మనం కామన్గా చూసుకునేది ఈ మెనిస్కస్ మనకు ఎక్కువగా అరిగిపోయి ఈ యొక్క కార్టిలేజ్ కూడా అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది మనం కామన్గా చూస్తూ ఉన్నాం. సో మోకాల్లో నొప్పులు ఎందుకు వస్తాయి? మనం ఆర్థరైటిస్లో ఆర్థ్ర అంటే జాయింట్ అండి, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఈ ప్రాసెస్ని మనం యూజువల్గా నీలో చూస్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్నపిల్లల్లో ఆటలాడేటప్పుడు జారిపడడం కానీ చెట్లకి జారిపడడంలో మోకాల్లో బ్లడ్ క్లాట్ వచ్చేసి అది సెప్టిక్ లాగా తయారైపోయి నెగ్లెక్ట్ చేయటం వల్ల సెప్టిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. రెండోది వచ్చేసి పిల్లల్లో జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వంశపారపర్యంగా వచ్చే కీలవాతం, దాంతో మోకాలు స్ట్రక్చర్ చెడిపోయే ఆస్కారం ఉంటుంది. అడల్ట్స్లో ఇంజురీస్
జాయింట్లో ఉండే ఈ లిగమెంట్స్, స్పెసిఫిక్గా లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నామో ఆ లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ నీ జాయింట్ అంటాం. టీబీ బీమారి కణాలు బ్యాక్టీరియా పోయి మోకాలను డ్యామేజ్ చేయడం, బ్యాక్టీరియా పోయి నార్మల్ బ్యాక్టీరియా కూడా డ్యామేజ్ చేస్తుంది. ఈవెన్ వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా వైరస్ యొక్క ఎఫెక్ట్ ఈ యొక్క జాయింట్ లోపల ఉండే సున్నితమైన ఫ్లూయిడ్, సైనోయిల్ ఫ్లూయిడ్, సైనోవైటిస్ అంటాం, ఈ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మనకు ఏసిఎల్, పీసీఎల్ ఇంజురీ కాకుండా కొలాటరల్ లిగమెంట్స్ ఇందాక మీకు చూపెట్టినట్టు కూడా అవి దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. ఈ టెండన్స్ మధ్యలో ఒక సాఫ్ట్ గ్రంథిలాగా ఉంటుంది, దాన్ని బర్స అంటాము. ఆ బర్స ఇన్ఫ్లేమ్ అవటం వల్ల కూడా మనకు పెయిన్స్ వస్తాయి. అంతేకాకుండా మనకు మోకాలు భాగంలో బ్యాక్ సైడ్ సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది ఒక లూబ్రికెంట్ ఫ్లూయిడ్ మన జాయింట్లో ఒక 5 to 10 ml ఉంటుంది యూజువల్గా. కానీ ఈ బేకర్ సిస్ట్ అనేది మన మోకాలు లోపల అంటే బ్యాక్ సైడ్ ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ కొంత ఇన్ఫెక్షన్, కొంత ఇన్ఫ్లమేషన్ వలన 50 ml నుంచి 100 ml పెరిగిపోయి గడ్డలాగా తయారవుతుంది. దాన్ని మనం బేకర్ సిస్ట్ అంటాం. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే దాదాపుగా ఒక 20-25 రకాల ప్రాబ్లమ్స్ మనం మోకాలు చూస్తాం. మూమెంట్ ఈజ్ లైఫ్. మోకాలు ఆడితేనే వాడు ప్రొద్దున్న నుంచి లేచి రాత్రి పడుకునే వరకు, ఈవెన్ నిద్రలో కూడా మోకాల్ని వాడుకోవడం మొదలెడతాడు. సో ఆబ్వియస్గా ఈ మోకాల్లో ఉండే స్ట్రక్చర్స్, అనటమికల్ స్ట్రక్చర్స్ పెథలాజికల్ కన్వర్ట్ అయ్యే ఇష్యూని బేస్ చేసుకొని క్లినికల్ డయాగ్నోసిస్ చేసుకొని ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీస్ ద్వారా అలాగే కొన్ని రక్త పరీక్షల ద్వారా మనం డయాగ్నోస్ చేయడం జరుగుతాయి. యూజువల్గా ఆర్థరైటిస్లో మనం డీజనరేటివ్ ఆర్థరైటిసే కాదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలా ఎన్నో ఆర్థరైటిస్ మనకు ఈ నీలో ప్రాబ్లం రావచ్చు. సో మనం కామన్గా ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? మన బేసిక్ ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి డిఫరెన్షియేషన్ తెలవాలి. మోకాలు మార్పిడి ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? ఈ మధ్య ప్రధానమంత్రి నుంచి మొదలెడితే అందరూ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అంటే దానికి ఒక ప్రాపర్ ఇండికేషన్ ఉంటుంది. డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇంజన్లో బేరింగ్ ఒక 5 years తర్వాత ఎలా అయితే అరిగిపోతుందో అలాగే మన మోకాల్లో కూడా అది ఒకలాంటి మోకాల్లో ఉండే ఈ కార్టిలేజ్ అండ్ ఈ మెనిస్కస్ ఒక బేరింగ్ లాంటిది 60 ఏళ్ల తర్వాత అరుగుతుంది. ఒక ఇంజన్లో 5 సంవత్సరాలు అరిగేది మన బాడీలో 60 సంవత్సరాల తర్వాత అరుగుతుంది. సో అలాంటి అరిగిన సాఫ్ట్ బోన్ని ఆర్ కార్టిలేజ్ని మనం పరిగణలో తీసుకొని ఈ మధ్య కాలంలో సర్జికల్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మేము 4 భాగాలుగా డివైడ్ చేసాం. phase 1, phase 2, phase 3, phase 4. phase 1, 2లో మందులు, ఫిజియోథెరపీ, మోకాలకు బ్రేసెస్ వరకు జాగ్రత్తలు చెప్తే నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. phase 3లో కంపల్సరీ అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు మోకాళ్ళ లోపలికి, దాంతోపాటు ఫిజియోథెరపీ, బ్రేసు, మందులు ఇవ్వాలి. స్టేజ్ 4లో ఎంటైర్ జాయింట్ మొత్తము ఈ ఎగిరిపోయి ఈ గట్టి ఎముకలు ఒకదానికొకటి రాసుకొని వంగిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మేము దానికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఆర్టిఫిషియల్ మెటలాన్ ఫైబ్రోప్లాస్టిక్ దాంతో ఒక బేరింగ్ మార్చినట్టుగా దీనికి ఒక బేస్ మారుస్తాం. అది ఈ మెటలాన్ ఫైబ్రోప్లాస్టిక్ మెటీరియల్ తోటి మేము బోన్ సిమెంట్తో ఫిక్స్ చేసి మారుస్తాం. అందుకని ఇది చాలా ర్యాంపెంట్గా రిక్వైర్మెంట్ పెరిగింది. ఈ కాలంలో రోజుకు హైదరాబాద్లో 500 ఆపరేషన్లు అవుతాయంటే మీరు అర్థం చేసుకోండి. కేవలం స్టేజ్ 4లోనే ఇది ఆపరేషన్ చేయాలి. స్టేజ్ 1, 2లో చేయొద్దు, 3లో చేయొద్దు. ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో నాన్ మెడికల్, నాన్ ఆర్థోపెడిక్ డాక్టర్స్, అనెస్థీషియా డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళకి ఎనాటమీ తెలియదు, వాళ్ళు క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కాదు. లక్షలు తీసుకొని మోకాల్లోకి ఇంజెక్షన్స్ ఇచ్చి
ఆపరేషన్ లేకుండా మేము ట్రీట్ చేస్తామని ఒక అపోహ మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను, స్టేజ్ 4లో మీకు ఈ సాఫ్ట్ బోన్ మొత్తము ఎగిరిపోద్ది, ఏమీ ఉండదు, కేవలం అరిగిపోయిన బోన్ ఎండ్స్ ఉంటాయి. ఆ అరిగిపోయిన బోన్ ఎండ్స్ దగ్గర మీకు రక్త ప్రసారం ఉండదు. అది డెడ్ ఏరియా, నెక్రోజ్డ్ ఏరియా. అది ఒకలాంటి బోన్ థిక్ అండ్ బోన్ తోటి ఫామ్ అవుతుంది. అక్కడ మీరు ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన ఎలా కార్టిలేజ్ రీగ్రోత్ అవుతుంది అన్నది మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. యాజ్ ఎ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఇంజెక్షన్ ఇవ్వడం నేరం అని నేను చెప్తున్నాను. స్టేజ్ 1-2లో పర్వాలేదు, కానీ స్టేజ్ 3-4లో కొంతమంది మాయమాటలు చెప్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, లక్షలు గుంజుతున్నారు. అంతేకాకుండా మోకాలు చుట్టూ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని చూపించి నొప్పి తగ్గిపోయిందని ఒక అపోహ భ్రమ పుట్టిస్తున్నారు. రేడియో ఫ్రాక్షన్ అబ్లేషన్ థెరపీ అని చెప్పేసి కరెంటు పెట్టి నరాలని చావగొట్టి నొప్పి తగ్గిందని మభ్య పెట్టిస్తున్నారు. అంతేకాదు ఓజోన్ థెరపీ అని చెప్పేసి ఇంకా రకరకాల హోమియోపతి, ఆయుర్వేదిక్ అని చెప్పేసి ఆయిల్ గోస్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఇది అనాటమికల్ డ్యామేజ్ టు ద జాయింట్ అండి. ఒక బయోమెకానికల్ డ్యామేజ్ను పట్టుకొని మీరు ఇంజన్లో బేరింగ్ అరిగిపోస్తే, చెర్రాలు ఇరిగితే ఆయిల్ పోస్తే నడుస్తుందండి? బేరింగ్ మార్చాలి. మీరు బేరింగ్ మార్చకుండా ఏమైనా ఆయిల్ పోస్తే ఇంజన్ మొత్తం జామ్ అయిపోతుంది. అలాగే మీరు పనికిరాని ఇంజెక్షన్స్, పనికిరాని ఆల్టర్నేట్ థెరపీస్ ఇవ్వటం వల్ల ఇది వరకు రోజుకు 2% అరిగే ఎముక ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 10% ఎక్కువగా అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మోకాల్ని మిస్యూజ్ చేస్తాడు, నొప్పి లేదని భ్రమతోటి మోకాలు మిస్యూజ్ చేయటం వల్ల మోకాలు నిన్నటికన్నా రేపు 10% ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అంటే 40-50 ఏళ్లలో వచ్చే మోకాలు అరుగుదలకు మీరు ఇంజెక్షన్స్ ఇస్తే 60-70 ఏళ్ళకి వచ్చే మోకాలు మార్పిడి ఆపరేషను 45-50 దాటి ఇంకొక 5 సంవత్సరాల్లో మళ్ళీ మోకాలు మార్పిడికి వస్తుంది. ఇది ఖచ్చితంగా నేను అథాంటిక్గా, సైంటిఫిక్గా చెప్తున్నాను, దయచేసి నమ్మకండి. 10% అయ్యే ఖర్చును 100% చేసి మీ దగ్గర మిమ్మల్ని మోసం చేసి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇది ప్రాక్టికల్గా మేము ప్రూవ్ చేస్తాము. సో డెఫినెట్లీ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. మేము వాళ్ళ మీద ఎన్ని కేసులు చేసినా, ఎన్ని క్రిమినల్ యాక్ట్ చేసినా అవి మా వరకే తెలుస్తాయి, మీకు తెలవు. కానీ ప్రాక్టికల్గా మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారు అన్నది మేము నిర్లిప్తంగా చెప్తున్నాం. ఇంజెక్షన్స్ మేము కూడా ఇచ్చాము, అది స్టేజ్ 1-2లోనే ఇచ్చాము, 3లోనే ఇచ్చాము. స్టేజ్ 4లో ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయకుండా చేయలేము. కేవలం ఎవరైతే ఆపరేషన్ ఫిట్ కారో, ఎవరికైతే సర్జరీ చేయడానికి అనెస్థెసియా ఫిట్ లేరో, ఎవరైతే స్టేజ్ 4లో ముసలాల్లో మూలకు కూర్చొని ఉంటారో వాళ్లకు మాత్రమే మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ తగ్గిస్తాము. ఎందుకంటే వాళ్ళు పని చేసే వాళ్ళు కాదు, వాళ్ళు ఒక మూల కూర్చొని టైంకి ఇంత తిని పడుకునే వాళ్ళకు నొప్పి ఉండకూడదని చెప్పేసి మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాము. అది లక్షల్లో ఒక్కరికి. సో దయచేసి ఈ అడ్వర్టైజ్మెంట్లను కానీ, ఈ సూపర్ యాడెడ్ షో ఆఫ్లు కానీ, ఈ అన్నెసరీ కల్పనలు కానీ ఇవన్నీ నమ్మకండి. సరైన ఆర్థోపెడిక్ సర్జన్